నీలో ఒక పర్ఫెక్ట్ పక్కా ప్రొఫెషనలిజం చూస్తున్నాను. ఎప్పుడు సరదాగా చిలిపిగా ఉండే బన్నీలో ఒక రకమైన నటుడుగా పరిణితిని చూస్తున్నాను. అలాగే ఒక వ్యక్తిగా ఒక హుందాతనం చూస్తున్నాను ఈ మధ్యకాలంలో. ఇది లాస్ట్ కొన్ని సినిమాలు బట్టి చూస్తుంటే కనుక అంతకుముందు ఒక అమెచ్యూరిష్గా చేస్తున్నా, ఏదో చిలిపిగా చేస్తున్నా సరే, ఒక వెయిట్, ఒక గెయిట్, ఒక డెప్త్ ఉన్న పెర్ఫార్మెన్స్ పూర్తిగా ఇంకా నేను చూడలేదు బన్నీలో అనుకుంటున్న సమయంలో గోన గన్నారెడ్డిగా రుద్రమదేవి చేసి ఒక చారిత్రాత్మక సినిమాకి ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ జోడైతే, ఒక కమర్షియల్ హీరో జోడైతే ఎలాగ ఉంటుందో చూపించాడు. ఆ సినిమా ఆ రకంగా అలరించిందంటే కనుక దానికి ప్రధానమైన కారణం, కీలకమైన పాత్ర కాకపోయినా అందులో కీలకమైనటువంటి పాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నాడు గోన గన్నారెడ్డి. అది చూసి నేను కూడా చాలా సంతోషించాను. ఆ తర్వాత వచ్చినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తిలో చాలా ఒక మెచ్యూర్డ్గా, సెటిల్డ్గా చేశాడు. ఎక్స్ప్రెషన్స్ డెప్త్గా అతను చూపించగలిగాడు. ఆ తర్వాత వచ్చిన రేసు గుర్రం మళ్ళీ సరదాగా, మాస్గా, ఇటు సెంటిమెంట్గా అన్ని రకాలుగాను దాంట్లో శభాష్ అనిపించుకుని పరిణితి ఉన్నటువంటి మెచ్యూర్డ్, ఒక ప్రొఫెషనలిజం ఉన్నటువంటి యాక్టర్గా తను ఆ రకంగా తను ఆవిష్కరించుకోవటం చూస్తుంటే చాలా ముచ్చరేస్తుంది. బన్నీకి ఇంకా తిరుగులేదు. ఎందుకంటే కష్టమని నమ్ముకున్నాడు. ఆ రకంగా తను అప్డేట్ చేసుకుంటూ తన్ని చాలా పర్ఫెక్ట్గా తెర మీద చూపించుకోగలుగుతాడంటే కనుక బన్నీకి ఇంకా భవిష్యత్తుకు ఢోకా లేదు. ఈ సరైనోడు సినిమాకి తను పూర్తి స్థాయి న్యాయం చేస్తాడంటలో సందేహం లేదు. విజువల్స్ చూస్తున్నాం, డ్యాన్సెస్లో మిమ్మల్ని అందరినీ ఏ రకంగా అలరిస్తాడో కూడా ఊహించుకోవచ్చు. ఈ క్యారెక్టర్ మాస్, మాస్ అని తను చెప్తున్న చూస్తుంటే కనుక నాకే ఈ సినిమా ఎప్పుడు చూడాలన్నంత ఉత్సాహంగా ఉంది. ఆ సినిమా అందరినీ అలరిస్తుంది. ఫ్యాన్స్ని, మాస్ ఫ్యాన్స్ని మరీ వాళ్ళకి అద్భుతంగా ఉండేలాగా తీర్చిదిద్దబడిందని చెప్పేసి చెప్పడానికి ఏమాత్రం సందేహించక్కర్లేదు. ఈ సినిమా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను తనకి మనస్ఫూర్తిగా శుభాకాంక్ష తెలియజేస్తాను. బన్నీ, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ మా తమ్ముడు శ్రీకాంత్ నాకు ఏదన్నా అవినాభావ సంబంధం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాగో, ఒక నాగబాబు ఎలాగో, అదేవిధంగా మరొక తమ్ముడు శ్రీకాంత్. అంత ప్రేమ, వాత్సల్యం, అనుబంధం మా మధ్య ఉంది. పైన అక్కడున్నావు అనుకుని మాట్లాడుతున్నాను. చాలా సంతోషం. మా ఫ్యామిలీ నుంచి ఒక సినిమాలో ఒక అవకాశం వచ్చింది అని అంటే ఎవరైనా సరే కొంచెం బేరేజ్ వేసుకుంటారు, చెయ్యాలా చేయకూడదా అంటూ. ఇంకా అలాంటి లాజిక్లు, తర్కాల్ని పక్కన పెట్టి సినిమా చెయ్యాలి అంతే. అన్నయ్య ఫ్యామిలీ సినిమా, అది అందరూ గోవిందుడు అందరూ వాడేలే కానివ్వండి, లేకపోతే ఈ రోజున ఈ సరైన వాడు కానివ్వండి, ఏవైనా సరే చెయ్యాలి అంతే తప్ప ఇంకొక ధ్యాస ఉండదు, ఇంకొక వేరే ఆలోచన, ఇంకొక లేయర్ ఉండదు. అలాగా గుడ్డిగా తను ఈ సినిమా చేయటం పెట్టుకున్నాడు. ఆ రకంగా ఈ సినిమాలో ఆ క్యారెక్టర్ చాలా ఇష్టం, చాలా మంచి క్యారెక్టర్ నాకు తెలుసు సినిమా. సో ఆ రకంగా తను కూడా పెద్ద మనసుతోటి ఈ సినిమాకి తన నటనతో, క్యారెక్టరైజేషన్ తోటి ఒక నిండుదనం తీసుకొచ్చేటువంటి శ్రీకాంత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. అలాగే ఇక నటినట్లుగా రకుల్ ప్రీత్ సింగ్ తన అందచందాలతోటి నేను చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను. అంటే సినిమా బ్రూస్లీ చేస్తూ. సో అందులో అమ్మాయి ఇందాక మన బన్నీ చెప్పినట్లుగా అందచందాలే కాదు, తెలివితేటలే కాదు, మంచితనమే కాదు, మంచి బిహేవియర్ ఉన్నటువంటి హీరోయిన్. చాలా ప్రొఫెషనలిస్ట్. ఆ ప్రొఫెషనలిజం అన్నది ఉండటం అన్నది చాలా చాలా రేర్ క్వాలిటీ. ఆ రకంగా ఉండగలిగిన వాళ్ళకి ఇంకా స్కైజ్ ద లిమిట్. వాళ్ళకి ఆ ముందుకు వెళ్ళటంలో వాళ్ళకి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆ రకంగా విజయపథంలోకి దూసుకువెళ్తున్నటువంటి రకుల్ ప్రీత్ సింగ్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. ఇక నటినట్లుగా వస్తే కనుక ఈ రోజున ఇక్కడ చూస్తూనే ఉన్నాం, జీవి, సాయి కుమార్, అలాగే పృథ్వీ గారు, ఇలా వీరందరికీ కూడాను ఏ నటినట్లు ఉన్నారో వాళ్ళ నటినట్లందరికీ, అలాగే సాంకేతిక నిపుణులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు.
అండ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక డైరెక్టర్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ మన బోయపాటి శ్రీను. బోయపాటి శ్రీనులో ఆ యొక్క ఎనర్జీ కానివ్వండి, ఆ పట్టుదల కానివ్వండి, ఆ తపన కానివ్వండి, ఆ పరితపించే విధానం చూస్తుంటే శభాష్ అనిపిస్తుంది. నాకు బోయపాటి తన అసోసియేట్ డైరెక్టర్ నుంచి కూడా తెలుసు. అసోసియేట్ డైరెక్టర్ సాధారణంగా మా స్థాయి హీరోలను గుర్తుంచుకోం. ఒక కో డైరెక్టర్ నుంచి డైరెక్టర్ వాళ్ళే గుర్తుంటారు. కొంతకాలం అయ్యేసరికి వాళ్ళు ఏ కొద్ది గొప్ప గుర్తున్న అది మర్చిపోతుంటాం. కానీ ఈ రోజు వరకు కూడాను ఆనాడు బోయపాటితో నాకు ఉన్నటువంటి ఆ యొక్క అనుబంధం నేను మర్చిపోలేను. ఆ రకమైన స్ట్రాంగ్ ముద్ర వేశాడు. అంటే ఉదాహరణకి అన్నయ్య సినిమా జరుగుతుండగా కొన్ని పాయింట్స్, లాజికల్ పాయింట్స్ కొన్ని మిస్ అవుతుంటే నేను అడిగేవాడిని డైరెక్టర్ బుచ్చా సుబ్బయ్య గారిని కానీ, కో డైరెక్టర్ని కానీ, ఏమిటి దీనికి ఎందుకు రావాలి, ఎందుకు ఇలా అరైవ్ కావాలి అని అన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పడం తడబడేవాళ్ళు. పక్కకు వచ్చి చాలా వినమ్రతతోటి బోయపాటి శ్రీను, ఇది కారణం అండి, ఇలాగన్నీ ఇలా అనుకున్నామండి, ఇలాగ బట్టి ఇది దీనికి అరైవ్ అయ్యామండి అని చెప్తుంటే చాలా కన్విన్స్గా ఉండేది. ఎవరి కుర్రాడు పైకి వస్తాడు ఖచ్చితంగా అనిపించేది. ఒక కన్విక్షన్ ఉండేది. ఆ రకంగా ఈ రోజున చూస్తే పక్కా మాస్ ఒక అడ్రస్ ఉంటే అది బోయపాటి శ్రీను. ఒక సెంటిమెంట్ని, ఒక డ్రామాని, ఒక ఎలక్ట్రిఫైయింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ని ఒక మ్యూజికల్గా కానివ్వండి, డైలాగు పంచుతో కానివ్వండి, ఏవైనా సరే ఎక్కడ బిగువు సడలకుండా ఉండేలాగా, పట్టు సడలకుండా ఉండేలాగా తీర్చిదిద్దుతాడు స్క్రీన్ ప్లేని. అంత వండర్ఫుల్ ప్రెజెన్స్ ఉంది. సో ఈ రోజున మాస్ హీరోలు ఎవరైనా మనకు తక్కువైపోతున్న తరుణంలో మా తెలుగు సినిమాకి మాస్ హీరోగా, క్షమించాలి, మాస్ డైరెక్టర్గా ఈ రోజున వచ్చి భుజం కాసి తెలుగు ఇండస్ట్రీ స్టామినాని మరో లెవెల్కి తీసుకెళ్ళినటువంటి బోయపాటి శ్రీని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. బోయపాటి శ్రీను నిజంగా ఈ రోజున ఈ సినిమా సరైనోడికి సరైనటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఈ కథ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చి నాకు చెప్పాడు. ఈ సినిమాయే కాదు, మీకు ఎవరికి తెలియకపోవచ్చు బోయపాటి శ్రీనుకు నాకున్నటువంటి ఆ తర్వాత ఉన్న జర్నీ. తను తీసినటువంటి సింహ కానివ్వండి, లెజెండ్ కానివ్వండి, ఇవన్నీ కూడా నా దగ్గరకు వచ్చి నాకు తను వినిపించేవాడు. వినిపిస్తున్నప్పుడు నేను కొన్ని సజెషన్స్ ఏవో కొన్ని చెప్పేవాడిని. అవన్నీ కూడా తను ఎంతో స్పోర్టివ్గా తీసుకుని ఆ రకంగా ఆ సినిమాలో ఆ మార్పులు చేర్పులు చేసుకుంటూ, అలాగే ఆ నమ్మకంతో ఈ రోజున ఈ సినిమా కూడా నాకు చెప్పాలని ప్రయత్నం చేసి అరవింద్ గారు టైం మీద ఏర్పాటు చేస్తే వచ్చి నాకు చెప్పినప్పుడు, గతం సినిమాల్లో అయితే కనుక నేను సజెషన్స్ ఇచ్చి ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఉంటే బాగుంటుంది అన్నానేమో కానీ సరైనోడికి నోరు మెదపలేదు. నోరు మెదిపి ఒకటే మాట అన్నాను, గో హెడ్, ఇది పెద్ద హిట్ అవుతుంది బోయపాటి, ఇంకేమీ ఆలోచించకు, ఈ సినిమా అంత పక్కగా నువ్వు చక్కగా దీన్ని అల్లేవు, చాలా బాగుంది, కథాంశం, కథనం ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్తున్నాయి, గో హెడ్ అన్నాను. అతను చాలా ఉత్సాహపడ్డాడు. ఈ రోజున నాకు ఏమి చెప్పాడో దానికి 10 స్క్రీన్ మీద చూపిస్తాడని నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో ఈ రోజున ఈ సినిమా సరైనోడు చాలా పెద్ద హిట్ అవుతుందని, అండ్ బోయపాటి శ్రీనుకి తనని మరొక లెవెల్కి తీసుకువెళ్ళే సినిమా అవుతుందని, తన స్టామినా ఏంటో మరొకసారి చూపించిన అవకాశం ఈ సినిమా తనకు కలగజేస్తున్న నమ్మకంతో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. బోయపాటి వెరీ గుడ్, బాగా చేశారు. ఇందాక అరవింద్ గారు అంటున్నారు మీ 150th సినిమా అయిపోయిన తర్వాత బోయపాటి గారు నాకు ఏదో ఒక లైన్ చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి, ఉంటే కనుక ఆయన ఏమైనా ముందుగా ఒప్పించనా అని. అరవింద్ గారు మీ ఇష్టం అండి, నాకు అభ్యంతరం, నాకు చాలా మంచి అవకాశం. ఒక మాస్ హీరో, ఒక మాస్ డైరెక్టర్ కలిస్తే ఇక మాస్ అభిమానులను ఎలా అలరిస్తుందో చెప్పలేము, మీ ఇష్టం అన్నాను. ఇది నేను చెప్పకూడదు, ఆయన చెప్పాలి, కానీ అడ్వాన్స్గా నేను చెప్పాను. సో ఏమైనా సరే ఈ సినిమాకి మాత్రం ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. సో ఈ నెల 22వ తారీఖున సరైనోడు ప్రపంచవ్యాప్తంగా ఇది రిలీజ్ అవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ సినిమా 22వ తారీఖున మిమ్మల్ని అభిమానాలని పొంది ఇది ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున అందరి గురించి మాట్లాడి ఒకరి గురించి మాట్లాడకపోతే అది సరికాదు.
ఆ ఒక్కళ్ళు ఎవరు అంటే యా, ఆ ఒక్కరి గురించి మాట్లాడే ముందు నేను జస్ట్ స్లిప్ అయ్యాను. మా అరవింద్ గారి మిత్రుడు, నాకు కావలసిన వ్యక్తి, నా డైరెక్టర్ రవిరాజ పినిశెట్టి కుమారుడు ఆదిని ప్రత్యేకించి నేను ఈ రోజున నేను ప్రశంసించాలి. ఒక హీరోగా తమిళ్లో రాణిస్తూ తెలుగు ఇండస్ట్రీలో కూడా అదే రకమైన ఇమేజ్ తోటి పైకి రావాలని ఎవరైనా కోరుకుంటారు. తన స్పోర్టివ్నెస్ చూస్తుంటే నాతోటి కంపేర్ చేసుకోవడం కాదు, కానీ నేను హీరోగా చేస్తున్న రోజుల్లో క్రాంతి కుమార్ రాఘవేంద్రరావు గారు మోసగాడు అనే సినిమాలో నాకు ఒక విలన్ పాత్ర ఇచ్చి చెయ్యాలి అన్నప్పుడు నిజంగా మనస్కరించలేదు, కానీ బలవంతంగా చేశాను. ఆ చేయటం వెనక నేను అనుకున్నది ఒకటే, క్రాంతి కుమార్ నాకు ప్రాణం ఖరీదు సినిమా ఇచ్చాడు, దానికి నాకు కృతజ్ఞత అంటూ ఉండాలి. తను కోరుకున్నప్పుడు నేను చేయకపోతే నేను కృతజ్ఞుని అవుతాను. నేను కృతజ్ఞుని అవ్వాలి అంటే ఖచ్చితంగా చెయ్యాలని ఒక విశ్వాసంతో నేను ఆ సినిమా చేశాను. ఒప్పుకునే ముందు కొంచెం సందిగ్ధంలో ఉన్నానేమో, కానీ ఒప్పుకున్న తర్వాత దాన్ని జస్టిఫై చేయడం కోసం నా వంతు ప్రయత్నం నేను చేశాను. అలాగే ఈ రోజున తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంకుల్ లాంటి గీతాస్ అధినేత అడగటం, ఆ పాత్ర కూడా తను ఇన్స్పైర్ చేయటం, ఆది ప్రత్యేకించి ఎంతో ఇంట్రెస్ట్ తోటి ఈ క్యారెక్టర్ చేయటం చూస్తుంటే కనుక హీఈస్ ఎ రియల్లీ వండర్ఫుల్ యాక్టర్ దాన్ ద హీరోగా ఎలాగూ రాణిస్తాడు, ఎలాగూ తను ప్రభావం చూపిస్తాడు. కానీ ఈ రోజున ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ ఒప్పుకోవడం ద్వారా తనేమిటి, తనలోని నటన పటిమ ఏమిటి, తనలోని తృష్ణ ఏమిటి అనేది సుస్పష్టంగా తెలుస్తుంది. ఆ రకంగా ప్రత్యేకించి ఆది పినిశెట్టిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ బంగారు భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటూ అతని రకాలుగా నా బ్లెస్సింగ్స్ తెలియజేస్తున్నాను. ఇక ఈనాడు ఈ విజయోత్సవ సభ ఇంత ఇదిగా మనం జరుపుకుంటున్నామంటే కారణం మ్యూజిక్ డైరెక్టర్ తమన్. మా హీరోస్ అందరికి కూడాను చాలా వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ రోజున తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరి హీరోలకు కూడాను చక్కటి మ్యూజిక్ ఇస్తూ ఈ రోజున ఇంత యంగ్స్టర్ ఈ మ్యూజిక్ డైరెక్టర్గా తెచ్చుకున్న పేరు ప్రఖ్యాతలను చూస్తుంటే కనుక ఆశ్చర్యం వేస్తుంది, ఎంతో సంతోషం వేస్తుంది. ఆ రకంగా తమన్ ఈ సినిమాలో కూడా ప్రతి సాంగ్ ఒక ఆణిముత్యంలా కొట్టాడు. ఒక్కొక్క సాంగ్ ఎంతో హుషారుగా ఉంది. అక్కడ కూర్చుని చూస్తూ ఉంటే ఒక్కొక్క సాంగ్ వస్తుంటే బన్నీ ఆగలేక డ్యాన్స్ చెయ్యాలని అనిపించకపోయినా సరే ముందు తర్వాత ఫినిషింగ్లో తనకి ఒక గుడ్ ఫీలింగ్ వచ్చి చేసేద్దాం, ఒక్కసారి చూపిద్దాం మన డ్యాన్స్ అని ఎలాగైతే ఇన్స్పైర్ అయ్యాడో తను చెప్పుకున్నాడు. నేను చెప్పుకోలేకపోతున్నాను అంతే, నాకు అదే ఫీలింగు. అక్కడ కూర్చునే తప్ప హుషారు ఆగటం లేదు. ఆ రకంగా ఒక చాలా జెంటిల్మెన్గా కూర్చున్న మన చేత కూడా మాస్ ఫీలింగు, మాస్ స్టెప్స్ వేయించేలాంటి ఒక ఫీలింగ్ని కలగ చేశాడంటే కనుక అది ఆ బీట్కి, ఆ యొక్క ట్యూన్కి ఉన్న సత్తా. అంతటి చక్కటి ట్యూన్లు అందించి ఆల్రెడీ సూపర్ హిట్స్ మిమ్మల్ని అందరినీ కూడా అలరిస్తున్నటువంటి మ్యూజిక్, ఆల్రెడీ ప్రాచుర్యం పొందినటువంటి మ్యూజిక్ ఈరోజు అంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది. కాబట్టి ఈ రోజున ఆ సక్సెస్ సభ ఈ రోజున ఇక్కడ జరుపుకుంటున్నాం. సో ప్రత్యేకించి తమన్కి మంచి ఫ్యూచర్ ఉండాలని, ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చాడని చెప్పేసి ఇందాక డైరెక్ట్ గారు అంటున్నారు. అలాగా ప్రతి తమన్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించాలి. ముఖ్యంగా ఇంత సభ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ తరలి రావడం కారణం, ఇక్కడ విశాఖపట్నంలో ఈ సభ జరగాలని ఏ రకంగా అయితే గంటా శ్రీనివాసరావు గారు ప్రోత్సహించారో అల్లు అరవింద్ గారిని, అదే గంటా శ్రీనివాసరావు గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను. 2 రాష్ట్రాల్లో కూడాను, తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడాను ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి. హైదరాబాదులో, చెన్నైలో ఉండే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్కు వచ్చి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ తోటి ఆనాడు నుంచి ఎలాగైతే కనుక అభివృద్ధి చెందిందో అదే రకంగా ఈ రోజున విశాఖపట్నం ఈ ఫైనాన్షియల్ క్యాపిటల్, ఈ అందమైనటువంటి సుందరమైన ఈ విశాఖలో ఒక గ్లామర్ ఫీల్డ్ అయినటువంటి ఈ ఫిలిం ఇండస్ట్రీ అభివృద్ధి చెందాలి అంటే కనుక మీరు రండి,
మేము అన్ని రకాలు మీకు సపోర్ట్ చేస్తామని అంటాం కాదు. మేము ఈ సపోర్ట్ చేస్తున్నాం, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇస్తున్నాం, ఈ స్థలాలు అన్ని రకాలుగా మీ అభివృద్ధికి, మీ స్టూడియోల కోసంగా, మీ ఒక చిత్రపురి కాలనీ లాగా మీకు ఉండే 24 క్రాఫ్ట్స్కి ఈ కాలనీ కట్టివ్వడం కోసంగా ఈ స్థలం కేటాయిస్తున్నాం. మీ స్టూడియోలకు కానివ్వండి, లేకపోతే ఇతర శాఖలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ప్రొవైడ్ చేస్తున్నామంటూ మీరు గిరిగీసి అన్ని రకాలుగా డీమార్క్ చేసి, ఇయర్ మార్క్ చేసి మీరు ఏర్పాటు చేయండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ ఇక్కడికి రావడానికి సంసిద్ధులై ఉన్నారు. అంటే మేము రావాలి అంటే కనుక మీరు వెల్కమ్ చేయడం కాదు, మాటల్లో చేతల్లో చూపించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నేను మన గంటా శ్రీనివాసరావు గారు విన్నవించుకుంటూ, ఆ రకంగా ఈ ఇండస్ట్రీ ఇక్కడ కూడా స్థిరపడాలని, ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడ్ నైట్, జై హింద్. రంగు రంగు సకిలెక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు. ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నీ లోపులోటు కంటి రోడ్డు. ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిట్టు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మళ్ళీ నీకు దూది మండు రాస్తాడు. ఒక్కసారి వచ్చి చూడు. నాకు సరైనడు. థ్యాంక్ యూ సో మచ్. సో సరైనోడు April 22 వస్తున్నాడని చెప్పారు. పాటలు చాలా బాగున్నాయి. మరి మీ అందరి కోసం ఇంకా 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 ఉంది, ఇంకా ఎన్నో స్పెషల్ నెమ్మదిగా వెళ్ళండి. సో మరొక బ్యూటిఫుల్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ మీకు రాబోతుంది. సో మీ అందరి కోసం రెడీగా ఉంది. సో మరి సూపర్ డాన్స్ రాబోతుంది, రష్యన్ బెల్లీ డాన్స్. ఒక స్పెషల్ డాన్స్ తో మా ముందుకు వస్తున్నారు, మీ ముందుకు వస్తున్నారు. అసలే జోష్ లో ఉన్నాం మనం అందరం. సో మరింత జోష్ ని పుట్టించడానికి రష్యన్ బెల్లీ డాన్స్ రాబోతుంది. సౌండ్ ప్లీజ్ భయ్యా. సాంగ్ ప్లీజ్.
Such a energetic, really superb. So మరి థ్యాంక్ యూ సో మచ్. సో సరైనోడు సెలబ్రేషన్స్, ఆడియో సెలబ్రేషన్స్ మనకి ప్రజెంట్ చేశారు పారం గ్రూప్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు శ్రేయస్ శ్రేయస్ మీడియా. మీడియా. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు అలాగే పేరున మీడియా thank you so partners much. కి కూడా. సో మీరు జాగ్రత్తగా చాలా ఎంజాయ్ చేశారు, అలానే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. సో లవ్ యూ వైజాగ్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ నైట్. సో April 2nd సరైనోడు థియేటర్స్ లో 22nd థియేటర్స్ లో చూద్దాం. April 22nd. ఎనీవే వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Thank you so వైజాగ్. much, really mega హ్యావ్ ఏ అభిమానులందరికీ గ్రేట్ కూడా. నైట్. Thank you. One second.